హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నిస్ కపుల్స్ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ నేను మా ఆయన మా అత్తమ్మ కలిసి కార్తీక మాసం కదా, 3వ వారం దీపం వెలిగించడానికి చింతకుంటకు వెళ్తున్నాము. అక్కడ శివాలయం ఉంది కొండపైన, అక్కడ ఫేమస్ అంట, అందుకని అక్కడికి వెళ్తున్నామండి. తను మా అత్త. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. ఇదే అండి ఆ శివాలయం ఉన్న కొండ. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, అంత రాళ్ళు. ఆ రోడ్ అయితే అస్సలు సరిగ్గానే లేదండి. బైక్లో వెళ్ళాము. అసలు చాలా అదుర్లు అట్లా ఉండే. రోడ్ అస్సలు బాగాలేదు. కొంచెం దూరం బాగుంటే కొంచెం దూరం అంతా గుంతలుగా అలా ఉందన్నమాట. అయితే ఆ ప్లేస్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది. అక్కడ ఊర్లో ఉండేవాళ్ళు కూడా రోజు వెళ్తారంట, అంటే లైక్ మండే అలా వెళ్తూ ఉంటారంట. మాకు కూడా మా అక్క చెప్పిందనమాట అక్కడికి వెళ్దాము అనేసి. సో మా అక్క వాళ్ళు ఇంకో బైక్లో, మేము ఇంకో బైక్లో వచ్చాము. మేము మా పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట టెంపుల్కి వెళ్ళడం. మా పెళ్ళి అవ్వగానే మేము అహోబిలంకి వెళ్ళాము, తర్వాత ఈ శివాలయంకి వచ్చామన్నమాట. మా అత్త, నేను, మా ఆయన ముగ్గురం వచ్చాము. అప్పుడు అహోబిలంకి వెళ్ళింది మొత్తం ఫ్యామిలీ మొత్తం అనమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మేము అక్కడికి వెళ్ళాక చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, లైక్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వచ్చి 3వ వారం కానీ లేదా ఏ వారమైనా కానీ కార్తీక మాసంలో అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్తో స్నానం చేస్తే అదే పిల్లలు పుడతారు అనేసి చెప్పారనమాట. అది కూడా ఎప్పుడు చెప్పిందంటే మేము వెళ్ళేటప్పుడు చెప్పింది. మాకు తెలియదనమాట. అది కూడా మా అక్క అక్కడ ఒక టెంపుల్ ఉంది వెళ్దామంటే ఓకే అనేసి అనుకున్నాము. మేమైతే ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళడం. చాలా బాగుంది ఆ టెంపుల్ ఏమో. అలా చెప్పారు. సరే నెక్స్ట్ వీక్ అలా వచ్చి చూస్తాంలేండి అని చెప్పేసాం వాళ్ళకి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయ్యి ఉంటే, అది ముద్దునూరు దగ్గర ఉన్న చింతగుంట అనమాట ఇది. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. మా అక్క అక్కడ ఉన్న ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, దాంట్లో వస్తుందన్నమాట. బైక్లో కష్టంగా ఉందని. ఈ పిల్లలు ఈ ఊరు వాళ్ళే అంట. ఈ పిల్లలకి అసలు భయం లేకుండా ఎంత బాగా వచ్చారండి. సైకిల్ వేసుకొని మరీ వచ్చారు, కొంతమంది నడుచుకుంటూ కూడా వచ్చారు. ఈ దగ్గరలో వచ్చేసామన్నమాట. అవన్నీ వాటరు అక్కడ నుంచి పైనుంచి పడుతూ ఉంటాయి. ఒక ట్యాంక్ లాగా కట్టేశారనమాట, కాళ్ళు అందుకు కడుక్కునేకి అని సపరేట్గా. ఇవన్నీ వాటరు ఇంకో ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి మొత్తం అంతా దారిలాగా వస్తున్నాయి అన్నమాట. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఆటోలలో వచ్చారు చాలామంది. మేము వెళ్ళిన టైంకి చాలా తక్కువ మందే ఉన్నారు. మేము వెళ్ళే టయానికి మాత్రం చాలామంది వచ్చారు. ఒక 2 ట్రాక్టర్స్ ఏమో వచ్చారు అసలు. మా అత్త, నేను చెప్పాను కదా అక్క అని, తనే అనమాట. మేము ముగ్గురం కలిసి చూస్తున్నాము. అక్కడ భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేసేసారనమాట. మేము వెళ్ళేసరికి మేము ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాము అక్కడికి. ఈ టెంపుల్లో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నాగదేవతలు తెలుసు. ఈ పక్కన ఉన్న 2 విగ్రహాలు ఏంటో నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం చూసాను. ఇది కోనేరంట. మొత్తం అంతా ఆకులు వచ్చేసాయి గ్రీన్ కలర్లో. అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి పర్పుల్ కలర్లో. చాలా బాగున్నాయి. ఇది గుడి అంటే సైడ్స్లో ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఇది చాలా బాగుందండి. పెయింటింగ్ వేయడం కానీ అంతా చాలా బాగుంది. ఒక ఫ్లవర్స్ అని చెప్పాను కదా అక్కడ. ఇంకా మేము పూజ స్టార్ట్ చేసాము. ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని గజస్తంభం ముందే వెలిగించాము మేము. తర్వాత పసుపుతో నీట్గా అలికేసామన్నమాట. మా అక్క కూడా చేస్తుంది. పసుపుతో అంతా అలికిన తర్వాత మనం ఇంటి దగ్గరే మేము గోధుమ పిండితో ప్రమిదని చేసుకొని వచ్చామన్నమాట. అది ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆదుర్లకి కొంచెం రౌండ్గా అయిపోయింది. దాన్ని మేము ట్రై చేస్తున్నాము, దీపంలాగా పెట్టేకి ట్రై చేసాము. తర్వాత నీట్గా గోధుమ పిండితో ప్రమిదలు చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసుకొని ఒక షేప్లో పెట్టేసామన్నమాట. దానికి చుట్టూ ఫ్లవర్స్, ఉసిరికాయలు అన్నీ నీట్గా చుట్టూ. అక్కడే బిల్వపత్రం చెట్టు ఉండే. ఇంటి దగ్గర నుంచి రాయాకులు తీసుకుపోయినాము.
రాగాకు బిల్వపత్రం 2 పెడితే శివునికి ఇష్టం కదా! సో, అట్లా దాంట్లో ఉసిరికాయలు పెట్టి మళ్ళీ దానిపైన చిన్న బుడ్డొత్తులు అంటారు మా సైడ్. బుడ్డొత్తులు అంటారనమాట మా సైడు. అవి పెట్టాననమాట. 5 ఉసిరికాయలు పెట్టేసి దానిపైన ఆ ఒత్తులని ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న బౌల్‌లో ఆయిల్‌ని అదే క్యారీలో పెట్టుకొనొచ్చనమాట. ఆయిల్‌లోనే ఆ ఒత్తులని బాగా నానేసుకొని మా అత్త చెప్పింది. ఇలా చేస్తే అక్కడికెళ్ళాక బాగా అన్నిటికి పట్టుకుంటుంది కదా! ఒత్తి ఫాస్ట్‌గా వెలుగుతుంది, అయిపోతుంది అనేసి మా ఆయన ఎడిటింగ్‌కి అసలు హ్యాండ్స్ ఆఫ్ అక్కడికెళ్ళి తీస్తున్నాడనమాట వీడియో. ఇంకా చూసారు కదా! అలా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పసుపు, కుంకుమ పెట్టేసి రెడీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మేము మా ఆయన చేతనే వెలిగిచ్చాము. ఒత్తి పైన కర్పూరం పెట్టి వెలిగిచ్చారనమాట ఆయన. అప్పుడు ఫోన్ నా చేతిలో లేదు. సో, నేను వీడియో తీయలేకపోయాను వెలిగించేటప్పుడు. తర్వాత ధూపం కడ్డీలు వెలిగించి అత్త కొన్ని, నేను కొన్ని తీసుకొని మేమిద్దరం కూడా వెలిగించామనమాట. అత్తేమో నీట్‌గా వెలిగించింది. నేను వెలిగించే టయానికి ఏమైందంటే అసలు ఆ గాలికి ఆరిపోతుందో తెలీదు కానీ సరిగ్గా వెలగట్లేదనమాట. చూడండి అసలు వెలగట్లేదు. ఎంత ట్రై చేసినా కానీ అది మా అత్తమ్మ వెలిగించినవి తీసుకొని నేను వెలిగించక ట్రై చేస్తున్నాను. లాస్ట్‌కి ఎలాగోలా కష్టపడి వాటినైతే వెలిగించేసాను. ఇది మొత్తం ఓవరాల్ ముట్టిచ్చేసాక తీసాననమాట. అక్కడ లెఫ్ట్ సైడ్‌లో హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడికి మా అత్త, మా ఆయన లోపలికెళ్ళేసి వెలిగిచ్చేసి వచ్చేసారనమాట. నేను బయట నించొని చూస్తున్నాను. మా అత్త రెడీ చేస్తుంటే మా ఆయన కోసం అదే లోపల పెట్టేసేకి రెడీ చేస్తుందనమాట దీపం పెట్టొచ్చేకి. అందరు లోపలంతా వెలిగించేసారు, స్పేస్ లేదు. సో, మా అత్త బయట స్టెప్స్ దగ్గర పెట్టింది. నేను మాత్రం కోనేరులో దీపం వదిలేకెళ్ళాననమాట. ముందే బయటే గౌరీ అమ్మని చేసుకున్నాను. పసుపు ముద్ద చేసుకొని ఆకు మీద పెట్టుకొని తర్వాత దీపం వెలిగించాననమాట. కార్తీక మాసంలో నేను ఇలా దీపాన్ని వెలిగించడం ఇదే నా ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు చూసా నేను హాస్టల్లోనే ఉంటాను. ఇలా దీపం వెలిగించి ఇదంతా ఎప్పుడు చేయలేదు. నార్మల్‌గా అయితే టెంపుల్స్‌కి అలా వెళ్ళేసి వచ్చేదాన్ని. ఇలా ఫస్ట్ టైం చేసేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. మనసుకు కూడా చాలా బాగా అనిపించేసింది. ఆ కోనేరులో అసలు స్పేసే లేదు. ఆ కొంచెం స్పేస్‌లోనే అంటించాను. చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఎప్పటినుంచో కొంచెం కోరికగా ఉండేది నదిలో దీపాన్ని వదలాలి ఇట్లా అని. ఆ కోరికని చిన్న కోనేరులో ముచ్చటగా ఇట్లా తీర్చుకున్నాననమాట నేను. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి నాకైతే. ఆ టెంపుల్‌కి వెళ్ళాక నేను ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. నా కోరికలన్నీ అంటే ఇలా చేయాలి, దీపం వెలిగించాలి అట్లా నా చేతుల మీదే జరుగుతుందనమాట. మేమైతే కార్తీక పౌర్ణమిని ఇలా ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ.